అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరామారెడ్డి గెలిచిన తర్వాత ఏమేం పనులు చేశాడు, గెలవక ముందు ఇచ్చిన హామీలు ఎంతవరకు వచ్చాయి, ఏ గ్రామంలో ఏమేం పనులు చేశారు, ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలోని శివాయిపల్లి గ్రామం, రాజంపేట గ్రామంలో ఏమేమి అభివృద్ధి పనులు జరిగాయి, పొందుర్తి గ్రామంలో ఇంకా పనులు ఎంతవరకు వచ్చాయి, పూర్తి స్థాయిలో వివరాలు అడిగి గ్రామస్తులను అడిగి తెలుసుకుందాం. కాట్పల్లి వెంకటరమణారెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, కామారెడ్డి జిల్లాలో ఏదైతే తన నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ఎన్నికలకు ముందు కుల సంఘానికి, దేవాలయాలకు వీటన్నింటికి నిధులు ఇచ్చారు. అంటే తన సొంత నిధులతో పాటు ఏదైతే రాజంపేటలో దేవాలయానికి, రాజంపేట గ్రామంలో గ్రామాభివృద్ధి వాళ్ళు అడిగితే ఏదైతే స్కూల్లో బాత్రూమ్స్ కోసం తన సొంత డబ్బులు వెచ్చించారు. ఆ బాత్రూమ్స్ కూడా నిర్మాణం పూర్తయ్యే దిశలో చేరుకుంది. అదేవిధంగా మనం శివాయిపల్లి గ్రామంలో చూసుకుంటే శివాయిపల్లి గ్రామానికి, చాకలి సంఘానికి, అదేవిధంగా మరి రెడ్డి సంఘానికి, ఈ సంఘాలన్నింటికి దాంతోపాటు ఇతర సంఘాలకు దానికి అన్నింటికి కూడా భవన నిర్మాణాల కోసం సొంత నిధులు ఇచ్చి ఆదుకున్నాడని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. మొత్తంగా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాత్రం చెప్పింది తన చేసి చూపించాడు. ఎందుకంటే ఎన్నికలకు ముందు తన సొంత నిధులతో చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి అంతటికి సంబంధించి తన సొంత నిధులు పూర్తిగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, అప్పుడు ఏదైతే మెటీరియల్స్ దేనికి గుడికి కావాలంటే గుడికి, అదేవిధంగా సంఘ భవనానికి కావాలంటే సంఘ భవనానికి అన్నింటికి సంబంధించి నిధులు ఇచ్చారో ఆ నిధులు పూర్తి స్థాయిలో చివరి దశకు చేరుకున్నాయి. శివాయిపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి పూర్తి స్థాయిలో దానికి నిర్మాణంకు సంబంధించి స్థల సేకరణతో పాటు దానికి సంబంధించిన దిమ్మే, దాని చుట్టూరుగా ఏదైతే టైల్స్ లాంటివి, గ్రానైట్స్ లాంటివి కూడా రమణారెడ్డి అందజేశారు. మా గ్రామంలో పూర్తిగా ఇచ్చిన నిధులు ఏవైనా సరే 20 లక్షలకు పైగానే మా గ్రామానికి నిధులు ఇచ్చారని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. మొత్తంగా కామారెడ్డి జిల్లాలో ఐకానిక్గా మారిన కేవీఆర్ కాట్పల్లి వెంకటరమణారెడ్డి పూర్తి స్థాయిలో ప్రజలకు ఏదైతే తన సొంత నిధులు ఎన్నికల కన్నా ముందు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో అవన్నీ పూర్తి చేసే దిశలో చివరి దిశలో ఉన్నాయి. వాటి అన్నింటి కూడా పూర్తయ్యేందుకు సిద్ధమయ్యాయి. ఎక్కడైనా సరే మరికొన్ని ప్రాంతాల్లో, కొన్ని గ్రామాల్లో కొంచెం మేరకు పనులు పెండింగ్లో ఉండవచ్చు, కానీ పూర్తి స్థాయిలో అన్నీ చివరి దశకు వచ్చాయి. ప్రభుత్వం గెలిచి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, ఎమ్మెల్యేగా అయిన తర్వాత తన సొంత నిధులు అయితే పూర్తి స్థాయిలో ఖర్చు చేశారు, కానీ ప్రభుత్వ నిధులు మాత్రం ఇంతవరకు ₹1 కూడా మా గ్రామాలకి రాలేదు. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మా ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే కావడం, 100 రోజుల తర్వాత కూడా ఒక పనులు కూడా మొదలు పెట్టకపోవడం, అంటే తను ఇచ్చిన హామీలు సొంత డబ్బులతో పనులు అయితే పూర్తి చేశాడు, కానీ ప్రభుత్వ నిధులు ఏ గ్రామానికి కూడా పూర్తి స్థాయిలో రాకపోవడం చాలా బాధాకరం ఉందని చెప్పి ఈ గ్రామస్తులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి చెప్పిందే తడుగా, అడిగిందే తడుగా ఇచ్చిన పనులన్నీ కూడా పూర్తి చేసే దిశగా సిద్ధమయ్యాడు. మా గ్రామంలో అన్ని పనులన్నీ కూడా పూర్తయ్యాయని చెప్పి ఈ గ్రామస్తులు అయితే చెప్తున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయనే అంశానికి సంబంధించి వెంకటరమణారెడ్డి గెలిచిన తర్వాత 100 రోజులు గడిచిపోయాయి. ఆ గ్రామాల్లో ఇచ్చిన హామీలు ఎంతవరకు వచ్చాయి అనే అంశానికి సంబంధించి మనం కామారెడ్డి జిల్లాలోని పొందుర్తి గ్రామంలో ఉన్నాం. చెప్పండి, మీరు మీ గ్రామంలో వెంకటరమణారెడ్డి ఏమేం పనులు చేసిండు? మాకైతే పోషమ్మ గుడికి బండలు వేపిస్తారని మేము దారిలో కలవగానే అడిగినాము. అడిగితే మేము ఏముంది పని అంటే ఇక్కడ బండలు ఎత్తామని అనుకుంటున్నాం, అవి ఏదైనా సాయం చేయమని అంటే బండలు పంపించేసిండు. ఇంకా అది వేపిస్తామని చెప్పారు, అది తెచ్చాడు పెట్టిరు. ఇంకా పని పూర్తి కాలే, కానీ బండలు అయితే పంపించి. అంటే ఇప్పుడు గెలవక ముందు పంపించిండా, గెలిచిన తర్వాత పంపించింది? గెలవక ముందే అడిగినాం, ఆయనను గెలవక ముందే పంపించి. ఇప్పుడు గెలిచిన తర్వాత పనులు ఏమైనా ముందుకు సాగుతున్నాయా? చేసేటి కొన్ని నడుస్తున్నాయి, కొన్ని జారాలు చేసేటి గుడిల పనులు అయితే నడుస్తున్నాయి. గుడిల పనులు అయితే చేస్తారు. ఇంకా ఏమేమి మీ ఊర్లో పనులు ఇచ్చాడు హామీలు? ఇప్పుడు ఇంకా అన్నిటి గురించి నాకు తెలియదు. మాకైతే పోషమ్మ గుడికి అయితే బండలు పంపిండు, ఉన్నాయి ఆడ వేపిస్తామన్నారు. అడిగిన వేరే జాల కూడా ఇచ్చినా అన్నారు, నేను పోయి చూడలే, కానీ మాట్లాడైతే మా గుడికి అయితే బండలు పంపించాడు. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు. సాయిరెడ్డి మీది ఏ ఊరు, అసలు ఏం జరుగుతుంది మీ ఊర్లో? మా శివేపల్లి గ్రామము, విలేజ్ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. మా రెడ్డి సంఘంకి వచ్చేసి 7 లక్షల సీసీ ఒప్పుకున్నాడు. ఎలక్షన్ కంటే ముందే, గెలవక ముందే 7 లక్షల వరకు కంప్లీట్ చేసిండు. అది మాది సీసీ పని మొత్తం ఫంక్షన్ హాల్లో కంప్లీట్ అయిపోయింది.
అదే రావుసు సంఘానికి షెడ్డు నిర్మాణము అయింది. అది సపోర్టింగ్ అవన్నీ ఫిట్టింగ్ అయింది, రేకులు ఫిట్టింగ్ ఆగింది. ముద్రా సంఘానికి కూడా మెటీరియల్ మొత్తం వచ్చింది. అది కూడా పోల్స్ రావడం కొద్దిగా లేట్ ఉంది. అది కూడా పని చేస్తున్నాడు, రన్నింగ్ ఉంది. మళ్ళీ మన శాఖలకు అలాగే గుడికి విగ్రహాలు ఇప్పిస్తా అని చెప్పిండు, అది కూడా ప్రాసెస్ నడుస్తుంది. ప్లస్ మన ఎస్సీ వాళ్ళని తోలకపోతే వాళ్ళకు కూడా మనకు బండలు వేయించాము విగ్రహానికి, అంబేద్కర్ విగ్రహానికి కంప్లీట్ అయిపోయింది వాళ్ళది కూడా వరకు. వాళ్ళకు కూడా సంఘానికి నిర్మాణం ఇస్తామంటే కింద ఫౌండేషన్ చేసుకోమంటే చేసుకుంటామని అన్నారు. వాళ్ళు చేసుకుంటే ఇప్పించడానికి మేము అన్ని పనులు అయితే ఒప్పుకున్న కాడికి కంప్లీట్ చేస్తున్నాడు. ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా నెరవేరాయా? ఆయన చెప్పిన అవన్నీ కంప్లీట్గా నెరవేరినాయి మా దగ్గర అయితే. అంటే ఇంకా ఏమేమి పనులు ఏమైనా పెండింగ్ ఉన్నాయి? అంటే ఎన్నికల తర్వాత ఇచ్చిన నేను ఈ పని చేస్తా అని చెప్పి, ప్రభుత్వం నుండి నిధులు వస్తే నేను చేస్తానని చెప్పి ఏమైనా చెప్పిన పనులు ఇంకేమున్నాయా? ప్రభుత్వం తర్వాత చెప్పినవి ఏమీ లేవు. ఆయన సొంత పనులు సొంత డబ్బులతోటి చేసిన పనులే. ప్రభుత్వాన్ని నుంచి ఇంకా ఇప్పుడు అయితే ఏమీ రాలేవు, మాకు ఏమీ జరగలేదు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి వచ్చిన పని. ఏ ఏ ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా ఏదైనా మాకు ఇప్పటి వరకు ఏమి పని ఇవ్వలేదు. ఇప్పుడు ఈయన ఇచ్చిన పనులు అయితే కంప్లీట్ అయినాయి మాకు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం అన్నీ. అంటే ఒక మీ శివాయిపల్లె కాదు, ఇంకా ఏ గ్రామాల్లో ఏమేమి పనులు ఇచ్చారు మీకు ఏమైనా తెలుసా? పొందుర్తి, తల్మడ్ల, మన ఇలాగే రాజంపేట, స్లాబ్లు, సీసీ, ఏ పని అయితే ఒప్పుకున్నాడో ఆ పని మ్యాక్సిమంగా కంప్లీట్ చేస్తున్నాడు. దప్పల వారిగా సీసీ వర్క్ ఉంటే ఒక 1 వీక్లో కంప్లీట్ అయిపోయింది. అదే షెడ్డు నిర్మాణంకు అయితే మనం అది పోల్లు వాళ్ళకు కాంట్రాక్ట్ ఇచ్చింది కాబట్టి వాళ్ళు వేయడంతో ఒక్కొక్క పని అలాగే జరుగుతుంది. రాజంపేటలో ఏదో స్కూల్లో బాత్రూమ్స్ ఏమైనా కట్టించారని చెప్తున్నారు. రాజంపేటలో బాత్రూమ్స్ లేవంటే అవి కూడా నిర్మాణం చేశాడు. అది వాళ్ళు అంటే అక్కడ విలేజ్ వాళ్ళు పోయి అడిగితే ఆయన ఇస్తా అన్న పని మాత్రం కంప్లీట్గా ఇస్తున్నాడు. వర్క్స్ అయితే అలాగే నడుస్తున్నాయి కంటిన్యూ. దానికైతే వెనకాడలేదు, ఆయన సొంత డబ్బులతోటి ఇస్తున్న వరకు. మొత్తంగా చూసుకోవచ్చు, వెంకటరమణారెడ్డి ఏదైతే ఇచ్చిన హామీలు ఉన్నాయో, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, ఎన్నికలకు ముందు ఇచ్చిన మెటీరియల్స్, వాటి అన్నింటి కూడా పూర్తి చేస్తున్నాడు. ప్రభుత్వం నుండి కూడా ఒక పైసా కూడా నిధులు రాలేదు. తన సొంత డబ్బులతోనే పూర్తి స్థాయిలో ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేసేందుకు సిద్ధమయ్యాడు. ఏదైతే రాజంపేటలో స్కూల్కి సంబంధించిన గ్రామస్తులు బాత్రూమ్స్ అడిగారో అవి కూడా పూర్తి చేస్తున్నామని చెప్తున్నారు. అదేవిధంగా శివాయిపల్లిలో కుల సంఘాలకు సంబంధించి కానీ, దానికి అంతటికి సంబంధించి అంబేద్కర్ విగ్రహానికి సంబంధించిన చుట్టూరుగా టైల్స్ వేయడం కానీ, ఇవన్నీ కూడా మా గ్రామంలో అన్ని పూర్తయ్యాయని చెప్పి చెప్తున్నారు. కామారెడ్డిలో గెలిచిన ఎమ్మెల్యే కాట్పల్లి వెంకటరమణారెడ్డి ఎన్నికలకు ముందు ఏమేమి హామీలు ఇచ్చాడు, ఎన్నికల తర్వాత 100 రోజులు గడిచిపోయింది, ఏమేమి పనులు చేశాడనే అంశానికి సంబంధించి మనం కామారెడ్డి జిల్లాలోని రాజంపేట మండలం శివాయిపల్లి గ్రామంలో ఉన్నాం. అయితే శివాయిపల్లిలో ఏమి అభివృద్ధి పనులు చేశాడు? ఇద్దరు ఉద్దండులను ఓడించిన, ఒకరు మాజీ సీఎం, ఒకరు సీఎంలను ఓడించిన ఘనత కేవీఆర్కే దక్కింది. ఆ కేవీఆర్ ఇప్పుడు స్టార్ క్యాంపెయిన్గా మారారు. అసలు ఆయన చేసిన అభివృద్ధి ఏంది, ఈ గ్రామంలో ఏమేమి పనులు చేశారు అనే అంశానికి సంబంధించి ఈ గ్రామానికి సంబంధించిన కొంతమంది పెద్దలు ఉన్నారు. అసలు వారి మాటల్లో ఇందాము ఏం పనులు చేశారు. ఆయన ఇద్దరు ఒకరు మాజీ సీఎం, ఒక సీఎంను ఓడించిన ఘనత ఆయనకే దక్కింది. చెప్పండి బాబు, మీది ఏ ఊరు? మాది శివాయిపల్లి. మీ ఎమ్మెల్యేగా గెలిచిన రమణారెడ్డి ఏమేమి పనులు చేసిండు? మాకు హామీ చిన్నవి మాత్రం చేసిండు. ఏమేమి? సీసీ రోడ్డు, మాకు సీసీ రోడ్లు కానీ, మాకు ఇప్పుడు ఆ రెడ్డి సంఘంలో సీసీ ఓపించిండు, ఈడ గుళ్ళు కట్టించిండు. ఇప్పుడు ఈడ శాఖలలో గిట అంటే సీసీ రోడ్లు ఎన్ని లక్షలది? సీసీ మాకు సీసీ ఓపించిండు రెడ్డి స్లాబ్ ఓపించండి. ఎంత డబ్బులు అది? మీ పేరేంటి, మీరు ఏం చేస్తారు ఈ గ్రామంలో? నా పేరు గంగారెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు. ఓకే. ఈ రమణారెడ్డి గారు శివాయిపల్లికి వచ్చి వస్తే రెడ్డి సంఘానికి ఒక 8 లాక్ పెట్టి ఒక సీసీ బెడ్, ముద్రా సంఘానికి ఒక 12 లాక్స్ పెట్టి ఫంక్షన్ హాల్, రావుస్ అరక్షత్రియ వాళ్ళకు ఒక 4 లాక్ పెట్టి ఫంక్షన్ హాల్, సాకల వాళ్ళకు గుళ్ళు దేవుళ్ళు, ఎస్సీ వాళ్ళకు అంబేద్కర్కు స్టాచ్యూ కోసం దానికి టైల్స్ కానీ రీలింగ్ కానీ వాళ్ళకు ఒక చిన్న ఫంక్షన్ హాల్ వేసిస్తాను అన్నమాట ఇచ్చాడు. ఇప్పటికైతే ఒక 3 కంప్లీట్ అయినాయి, 4 కంప్లీట్ అయినాయి. ఒకటి ఎస్సీ వాళ్ళకు ఒక అది కావాలి, అది అయిపోతుంది ఇంతట్లో. ఓకే, ఏడ పోయినా ఆయన పర్ఫెక్ట్ చేశాడు వరకు.
దాని అంటే ఎన్నికల్లో గెలిచిన తర్వాత గతంలో పెండింగ్లో ఉన్న పనులు ఏదైతే ఎన్నికల కంటే ముందు తను ఇచ్చిన హామీలు ఇప్పుడు అన్ని పనులు జరుగుతున్నాయా? జరుగుతున్నాయి, స్టార్ట్ అయినాయి. మొన్ననే రీసెంట్గా ఇది ముద్రా సంఘానికి రావు ఆరక్షత్రియ సంఘానికి అలాగే స్టార్ట్ నడుస్తున్నాయి, పెండింగ్ ఉన్నాయి పనులు స్టార్ట్ అయినాయి. అంబేద్కర్కు స్టైల్స్ వేయించాడు, ఇప్పటికైతే నడుస్తుంది, ప్రతి ఒక్క విలేజ్లో నడుస్తుంది. ఇప్పుడు రాజంపేటలో కానీ, పొందూర్తిలో కానీ, తన్మడ్ల, ఆరేపల్లి, తన్మడ్ల కాడ మునూరు కాపు ఫంక్షన్లకు మీద రేకులు వేసేసాడు మొన్న. అంటే మీ గ్రామంలో ఇంకా కానీ మీకు తెలిసిన గ్రామాల్లో కానీ రమణారెడ్డి గ్రామానికి సంబంధించిన కొన్ని సెంటర్లలో వాష్రూమ్స్ అంటే బాత్రూమ్స్ కట్టించారు అని చెప్పి తెలుస్తుంది. అసలు ఎక్కడన్నా కట్టించారు? అది బాత్రూమ్స్ అంటే కట్టించాడు. ఏడా ఇది ఇప్పుడు గవర్నమెంట్ నుంచి అయితే ఇప్పటికీ అనౌన్స్మెంట్ కాలేదు. ఇప్పుడు ఆయన సొంతగా చేసినాయి కదా తప్ప సొంతగా చేశాడు. ఇప్పుడు రాజంపేటలో స్కూల్కు, ఆరేపల్లి, తండా, ఇలా. అంటే ఎన్ని లక్షల విలువ అవుతుంది అది? ఏది ఆ బాత్రూమ్స్ కట్టించిన దాదాపుగా ఒక 10-15 లక్షలు అవుతుండొచ్చు మన అంచనా, అంతే తప్ప ఇది ఇక అయినా పర్ఫెక్ట్గా ఏది మాట ఇచ్చింది మాత్రం పర్ఫెక్ట్ వర్క్ చేస్తుండు. ఇది ఎలక్షన్ కన్నా ముందు మాట ఇచ్చింది చెయ్యకుండా ఎలక్షన్ తర్వాత స్టార్ట్ చేశాడు కూడా వర్కులు ఆయన సొంతంగానే. ఏ గవర్నమెంట్ నిధులు లేదు, ఆయన సొంతంగా అయితే ఇప్పటికైతే సొంతంగా చేస్తున్నాడు. గవర్నమెంట్ నిధులు రాకుండానే సొంత డబ్బులతో ఇంకా పనులు చేస్తున్నాడు. కంప్లీట్ కూడా పోతాడా, కంప్లీట్ అయినా ఇంకొక 10% ఉండొచ్చు అంతే, అవి కూడా కంప్లీట్ చేసేస్తాడు ఇంకో ఈ వారం 15 డేస్లో. అంటే ఇక్కడ మరికొంతమంది మహిళలు ఉన్నారు, అసలు వారు ఏమంటున్నారు, వాళ్ళ మనసులో మాట ఏమున్నది, ఈ గ్రామానికి సంబంధించి ఏమేమి పనులు చేశాడు వెంకటరమణారెడ్డి అనే అంశానికి సంబంధించి వారిని అడుగుదాం. అసలు అమ్మ చెప్పండి, మీ ఊరికి మీ ఏరియాకి నుంచి గెలిచిన రమణారెడ్డి మీ ఊర్లో ఏమేమి పనులు చేసిండు? ఇవన్నీ చేసిండు. ఏంటి? స్కూలు ఆడ హనుమాన్లకు, అది మా తెనుగొల్ల సంఘంకు చేసిండు. మొన్న వచ్చిండు గిడగుంట పొగ అవి తోడుతా అన్నాడు, గాడ వేసుకోవాలి కాడ తోడుతా అన్నాడు. నిన్నగాక మొన్న వచ్చిండు సార్. ఇప్పుడు అయితే గవర్నమెంట్ నుంచి ఇంకా ఆయనకు నిధులు ఏం రావట్లేదు, దానికి అంతటికి సంబంధించి నిధులు రాకుండా ఆయన సొంత డబ్బులతో చేపిస్తున్నాను, నిజమేనా? నిజమే, నిజమే సార్, నిజమే. ఆయనకు డబ్బులు ఎడికించేస్తున్నాయి. ఇగో మనకు తెలియదు అది, నిజం అయితే నిజం. నేను అంగన్వాడి పని చేస్తా సార్. మొత్తానికి చూసుకోవచ్చు, గ్రామంలో ఈ శివాయిపల్లి గ్రామంలో ఉన్నాం. ఈ ప్రాంతంలో వెంకటరమణారెడ్డి తనకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఫండ్స్ రాకుండా కానీ తన సొంత ఖర్చులతో చేస్తున్నా అని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో కేవీఆర్ అంటేనే ఒక ఐకాన్గా మారాడు. ఆ ఐకాన్గా మారిన నేత ఈ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల గెలిచిన తర్వాత కూడా ఆ పనులను కంటిన్యూ చేస్తూ అన్ని పనులు పూర్తి చేసేందుకు సిద్ధమయ్యాడు. అయితే పొందూర్తిలో అదేవిధంగా రాజంపేట గ్రామాల్లో స్కూల్ భవనంలో సొంతంగా వాష్రూమ్స్ నిర్మించారని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ గెలిచిన నేత ప్రభుత్వం నుండి నిధులు రాకున్నా 100 రోజులు గడిచిపోయిన తర్వాత తాను ఒప్పుకున్నా తను మాట ఇచ్చిన పనులన్నీ కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేస్తున్నా అని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.